ముందు గత ఏడాది సెప్టెంబర్ 17న తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున విజయభేరి బహిరంగ సభను నిర్వహించింది. 6 గ్యారంటీలను ప్రకటించింది. తెలంగాణలో అధికారాన్ని హస్తగతం చేసుకుంది. ఇప్పుడు అదే సెంటిమెంట్ తో లోక్సభ ఎన్నికల ముందు కూడా రేపు తుక్కుగూడలోని జనజాతర పేరిట భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనుంది. పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తదితరులు హాజరు కానున్న ఈ సభను ధూమ్ధామ్గా నిర్వహించాలి అని కసరత్తు చేస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు చెప్పిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని వివరించనుంది. ఇక 6 గ్యారంటీల తరహాలోనే కేంద్రంలో అధికారంలోకి వస్తే పాంచ్ న్యాయ్ను అమలు చేస్తామని స్పష్టం చేయనుంది. వెరసి తమ బలగం చాటేలా తుక్కుగూడ జనజాతర సభను నిర్వహించాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో ఊపు తెచ్చే విధంగా దీన్ని నిర్వహించాలి అని నిర్ణయించారు. జనజాతర సభకు పెద్ద ఎత్తున జన సమీకరణను చేయాలి అని పావులు కదుపుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు సభ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉంటున్న కాంగ్రెస్ దేశంలోని పలు విపక్ష పార్టీలను కలుపుకొని ఇండియా కూటమిని ఏర్పాటు చేయడంతో పాటు దానికి నాయకత్వం వహిస్తోంది. మోదీ 10 ఏళ్ల పాలనకు తెరదించి దేశంలో ప్రజాస్వామ్య వాతావరణాన్ని పునరుద్దరించాలని భావిస్తోంది. ఇందుకు తుక్కుగూడ సభనే వేదికగా మార్చాలని భావిస్తోంది. అయితే తాము అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నామో తెలియజేసే మేనిఫెస్టోను ఈ వేదిక నుంచి విడుదల చేయనుంది. దీంతో రేపు నిర్వహించే తుక్కుగూడ సభపై తెలంగాణ ప్రజలతో పాటుగా దేశంలోని ఇతర ప్రాంతాలు, రాజకీయ పార్టీల్లోనూ ఆసక్తి నెలకొంది. అలాగే తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ భారీ ఆశలు పెట్టుకుంది. ఇక్కడ 14 లోక్సభ సీట్లను గెలుచుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. 3 నెలల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయబావుట ఎగురవేసినట్లే లోక్సభ ఎన్నికల్లోనూ ఆ జైత్రయాత్రను కొనసాగించాలని భావిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం కొనసాగిస్తున్న సంక్షేమ అభివృద్ది పథకాలు, ప్రజాస్వామ్యయుతమైన పాలనతో రాష్ట్రంలో కాంగ్రెస్ కు సానుకూలత ఏర్పడిందని పార్టీ పెద్దలు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణం, 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంపు, 30,000 ఉద్యోగ నియామకాలు, 65 లక్షల మంది రైతుల ఖాతాలో రైతు బంధు జమతో పాటు ఇతర అనేక కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువైనట్లు అంచనా వేస్తున్నారు. దీన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు తుక్కుగూడ సభను వేదిక చేసుకోవాలని భావిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తున్న పథకాలతో పాటు దేశవ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తున్న పాంచ్ న్యాయ్ను తుక్కుగూడ వేదికగా నుంచి దేశ ప్రజలకు ఆ పార్టీ అగ్రనాయకత్వం తెలియజేయనుంది. ఇండియా కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికలకు ముందు సొంతంగా ఏర్పాటు చేస్తున్న భారీ బహిరంగ సభ తుక్కుగూడ జనజాతర సభనే కావడం విశేషం. రాహుల్ గాంధీ న్యాయయాత్ర ముగింపు సభను ముంబైలో నిర్వహించారు. దానికి కాంగ్రెస్ తో పాటు ఇండియా కూటమిలోని ఇతర పార్టీల నేతలు హాజరయ్యారు. అనంతరం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే పేరిట ఇండియా కూటమి మార్చి 31న ఢిల్లీలోని రామ్లీలా మైదాన్లో భారీ బహిరంగ సభను నిర్వహించింది. ఈ 2 ఇండియా కూటమి ఆధ్వర్యంలో జరిగిన సభలే. వీటి తర్వాత దేశవ్యాప్తంగా ఇండియా కూటమిపై ప్రజల విశ్వాసం మరింత పెరిగిందని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. ఆ విశ్వాసాన్ని రెట్టింపు చేసేలా జనజాతర సభను నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. దాంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సభను విజయవంతం చేయడంపై పీసీసీ అధ్యక్షునికి ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఇక ఇప్పటికే 2 సార్లు ఆయన సభా ప్రాంగణాన్ని పరిశీలించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆయన ఆదేశాలతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నాయకులంతా సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 10 లక్షలకు తగ్గకుండా ప్రజలు హాజరయ్యే అవకాశం ఉందని, దాంతో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసేందుకు ప్రతి అంశంపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని నిర్ణయించారు. 3 నెలల కిందట ప్రజల మనసులు గెలుచుకున్న తమ ప్రభుత్వం ఈ కొద్ది కాలంలోనే వారి మన్ననలు మరింతగా పొందింది అనే విషయాన్ని నిరూపించుకునేందుకు, తమ బలగం చాటుకునేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారు. జనజాతర వేదికగా తమ బలం చాటి చెప్పి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో సమరోత్సాహం నింపేందుకు కృషి చేయాలి అని నిర్ణయించారు. తుక్కుగూడలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న జనజాతర సభకు 10 లక్షలకు మించి జన సమీకరణ చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కార్యకర్తలను సమన్వయం చేసుకుని జనాన్ని సమీకరించే బాధ్యతను అభ్యర్థులు స్వీకరించాలని చెప్పారు. తుక్కుగూడలో జనజాతర బహిరంగ సభ నిర్వహించనున్న రాజీవ్ గాంధీ సభ ప్రాంగణాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నేతలతో కలిసి నిన్న సాయంత్రం ఆయన సందర్శించారు. ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం 14 లోక్సభ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు 12 మంది అభ్యర్థులతో సుమారు 2 గంటల పాటు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరచనున్న 5 గ్యారంటీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని చెప్పారు. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలి. అభ్యర్థులు ప్రజలతో మమేకం కావాలి. నాయకులు కార్యకర్తలతో కలిసిపోవాలి. అత్యధిక ఎంపీ స్థానాలను కైవసం చేసుకునేందుకు పట్టుదలతో పనిచేయాలి. రాజస్థాన్, మధ్యప్రదేశ్లలో బీజేపీ గాలి లేదు. అక్కడ ఇండియా కూటమికి అధిక స్థానాలు వచ్చే అవకాశాలున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ గాలి వేస్తుంది. అత్యధిక ఎంపీ స్థానాలను దక్కించుకుంటే రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పొలంబాటలో భాగంగా నేడు ఉమ్మడి కరీంనగర్ లో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు కరీంనగర్ రూరల్ మండలం ముగ్ధంపూర్ గ్రామంలో రైతులను పరామర్శించనున్నారు. ఎండిపోయిన పొలాలను పరిశీలించి అన్నదాతల కష్టాలను అడిగి తెలుసుకోనున్నారు. మధ్యాహ్నం ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో భోజనం అనంతరం తిరిగి బోయిన్పల్లి మండల కేంద్రంలో కేసీఆర్ పర్యటిస్తారు. స్థానికంగా ఉన్న వరి రైతులను పరామర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. అలాగే సుభాష్ పల్లి బ్రిడ్జి వద్ద మిడ్ మానేరు ప్రాజెక్టును సందర్శిస్తారు. సాయంత్రం సిరిసిల్లలో తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడనున్నారు.